మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలో జానకిరామ్ ప్రశ్న శాస్త్రంలో ఎట్లా ఉంది? మిథున రాశి జాతకం ప్రశ్న: చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన పని, ప్రేమ, పెళ్లి, కళ్యాణం, సంతానం, సంసారం, కుటుంబ బలం, ఉద్యోగం, వ్యాపారం, ఫ్యూచర్ లైఫ్, అనుకున్న కోరిక, రాజకీయ రంగం, చేసే పనిది, ఇల్లుది, జాగది, భూమిది, ధన విషయంది, రుణ విషయంది, వ్యవసాయ విషయంది, సంతాన విషయంది, సంసార విషయంది, కుటుంబ విషయంది, ఆలోచన శక్తిది, లక్ష్మీ యోగ బలంది, రాజకీయ యోగ బలంది, అనుకున్న కోరికది, చేసే పనిది ఎలా ఉంది? మిథున రాశి వారి జాతకం చాలా పెద్దగా ఉందండి. వారి జాతకం పాండురంగ స్వామి వచ్చిండు వారి పేరు మీద, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది వారి జాతకంలో, అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు వారి పేరు మీద, అలాగే సీతారామచంద్రుడు వచ్చిండు వారి జాతకంలో, సీతారామచంద్రుడు, ఆంజనేయ స్వామి, అలాగే మాత్రం లక్ష్మణుడు వచ్చిండు వారి జాతకంలో, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు, విఘ్ననాయకుడు విఘ్నేశ్వరుడు. ముఖ్యంగా మిథున రాశి వారి జాతకంలో రాజయోగం అంతే ఉందండి, అలాగే లక్ష్మీ యోగం అంతే ఉంది, క్రీడాయోగం కూడా అంతే ఉన్నది వారి పేరు మీద. మరి జాతకానికి ఆదాయం 11 ఉంది, ఖర్చు 7 రూపాయలు ఉందండి, 4 రూపాయలు లాభం ఉంది, సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 7. వారి జాతకానికి 4 ఇబ్బంది పెట్టే యోగమే ఎక్కువ కనిపిస్తుందండి వారి పేరు మీద. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో వాళ్ళకే తెలియదు. మిత్రులు శత్రువులుగా మారుతారు, శత్రువులు మిత్రులుగా మారుతారు. భార్యాభర్తలతో చెప్పాలంటే మాత్రం విరోధం, ఎప్పుడు విరోధం ఉంటుందండి. విరోధం ఉండటం అంటే వీరికి వారికి శత్రుత్వం ఉండదు, కానీ మాత్రం నడుస్తున్న టైంని బట్టి మాత్రం వారికి ఈ నెల చాలా వరకు మాత్రం చికాకులు చాలా ఉంటాయి, పని ఒత్తిడి చాలా ఉంటుంది, అకాల నిద్ర భోజనం ఉంటుంది వారి జాతకానికి. అంటే టైంకి తినకపోవటం, టైంకి నిద్రపోకపోవటం, టైంకి ఎక్కడ పడితే అక్కడ టైం టేబుల్ లేకుండా తిరగటం, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. వృధాపాయస చాలా ఉంటుంది వారి జాతక బలంలో. డబ్బు ఎంతో రకంగా జాగ్రత్తగా దాచిపెడుతూనే ఉంటారు, కానీ కట్టి ఒకటేసారి ఖర్చు అవుతాయి. ఈ రాశి వారు సామాన్యంగా ఖర్చు పెట్టారని డబ్బులు, అలాగని పీష్నార్థనం ఏముండరు, ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో లిమిట్లో ఉంటారు. కానీ ఆవేశం ఎక్కువ వీరికి, ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువ, కానీ మనసు మాత్రం చాలా మంచిది. అయిన వారైనా కాని వారైనా, దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా అందరికీ సరి సమానం చూసే గుణం ఉంటుంది. వీరి కాడ ఒక దుర్లక్షణం ఉంటుందండి, మనసులో కపటం ఉంచుకోరు.